హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన తోటలో కొంతమంది దొంగలు పడ్డారు. అసలు ఏం దొంగలు పడ్డారు, ఏం దోచుకెళ్ళారో మీకు ఈరోజు క్లారిటీగా చెప్తా. కానీ ఇది మాత్రం నాకు కొంచెం లాస్ అనే చెప్పచ్చు. కానీ ఏం చేద్దాం, వాటి తర్వాతే మనకి ఏదైనా కూడా నాకు అనిపిస్తుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు ఏ దొంగలు పడ్డారు, ఎవరు ఏం దోచుకెళ్ళారో మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. ఓకేనా, చూసేద్దాం పదండి. ఇదిగో చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి. అక్కడ వరకు స్టార్ట్ చేద్దాం. ఇది చూడండి, కొబ్బరి చెట్లో చిన్న చిన్న కొబ్బరికాయలు కూడా వదలకుండా మన మంకీ బ్రోస్ ఇలా చేసాయి. ఒక్కటి కాదు, ఎన్ని ఉన్నాయి చూపిస్తారండి. ఇదిగోండి, ఈడొకటి. అవి పెద్ద పెద్ద కూడా కాదు, చాలా 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 చిన్న చిన్న వాటిని, చాలా చాలా చిన్న చిన్న కొబ్బరికాయలు కూడా వదలకుండా తాగేస్తున్నాయి. చిన్న చిన్న కొబ్బరికాయలు. అసలు దీంట్లో నీళ్ళు, కొబ్బరి నీళ్ళు కూడా అన్నీ ఉండదు, చాలా చాలా తక్కువ ఉంటాయి. వీటిని కూడా వదలకుండా తాగేస్తున్నాయి. ఏం చేస్తాం ఇంకా. ఇది చూడండి, మొత్తం ఎలా చేసినాయి చూడండి. మొత్తమే తీసేసింది కొబ్బరికాయ, మొత్తం చుట్టూ మొత్తం తీసేసి ఇలా చేసినాయి. ఇది ఎంత చిన్న కాయ ఉంటుంది, దీన్ని చూడండి ఎలా చేసిందో. ఇంత చిన్న కాయలో కూడా దానికి కొంచెం వాటర్ అయితే ఉంటుంది, కానీ కొంచెం నీళ్ళు అయితే ఉంటాయి, కానీ ఇంత చిన్నదాన్ని కూడా తాగేస్తున్నాయి. అసలు ఏమీ పెట్టట్లేదు. ఒకటి అసలు ఏం మాత్రం ఒక్కదాన్ని కూడా వదలట్లేదు. ఇది ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడు తాగింది కాదు. ఒక 10 రోజుల ముందు ఇట్లా చేసి ఉండదు. ఇది 10 డేస్ ముందు ఇలా చేసేసి వదిలేసినాయి. అంటే ఇది ఇప్పటి నుంచి జరిగింది కాదు. ఇది కూడా ఒక 1 వీక్ బ్యాకో లేదా 10 డేస్ బ్యాకో జరిగింది. ఇది అంటే ఒక్కటి కాదు. ఇలా చూడండి, ఇది చూడండి, అవి పళ్ళుతోనే లాగేస్తున్నాయి. మొత్తం పళ్ళుతోనే లాగి వేస్తున్నాయి. ఇక్కడ చూడండి, మొత్తం చూడండి ఎన్ని చేసిండో చూడండి. అసలు కొబ్బరి చెట్లో ఒక్క కొబ్బరికాయ కూడా పెట్టట్లేదు. కానీ సమ్మర్ అనుకుంటే కూడా సమ్మర్ కూడా కాదే, వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతున్నాయి, నీళ్ళు కూడా లేదు అనుకోవచ్చు, వర్షాలు పడుతున్నాయి. ఇది కూడా చూడండి, అసలు ఒక కొబ్బరికాయ కూడా పెట్టట్లేదు. మొత్తం తాగేసేస్తున్నాయి. ఇది లాస్ట్ మంత్ చేసినట్టువి. ఇది చూడండి, ఇది లాస్ట్ మంత్ చేసింది. లాస్ట్ మంత్ నుంచి ఒక 2 months నుంచి ఇలా చేస్తున్నాయి. ఇవన్నీ లాస్ట్ మంత్ తాగినాయి. మా నాన్న కూడా సర్లేరా పోనీలే వదిలి అనేసి వదిలేశాడు. లేకపోతే టపాసులు ఏమైనా తీసుకురమ్మంటావా చెప్పు, తీసుకొస్తా అనేసి అన్నా. పోనీలేరా వదిలి తాగేసినాయని చెప్తాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, అక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూడండి. అసలు వాటికి పళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి అంటే నాకు అర్థం కావట్లా. అంత స్ట్రాంగ్ ఉన్నాయి వాటికి పళ్ళు. ఇంతంత పెద్ద కొబ్బరికాయలు తీసేస్తున్నాయి. ఇది చూడండి, దీంట్లో ఇంకా వాటర్ ఉంది, సౌండ్ వినిపిస్తుంది చూడండి. దీంట్లో ఇంకా వాటర్ ఉంది. ఇలాగా దాదాపు ఒక 200 కాయలు దోసేసి ఉంటుంది. 200 కాయలు దాదాపు అట్లే తాగేసి ఉంటాయి. చూడండి, ఈడొకటి. మా నాన్నకు చెప్తే మాత్రం వదిలేరా పాపం, మా వాటికి మాత్రం ఆడొస్తుంది, నీళ్ళు లేకుండా వచ్చి తాగేసి ఉంటాయి అంటాడు. చూడండి,
ఇక్కడే నాకు తెలిసి ఇక్కడే ఒక 20 కాయలు ఉంటుంది, ఈజీగా ఒక 20 కాయలు ఉంటుంది. ఏడే చిన్న చిన్న కాయల నుంచి ఈడే 2 ఉంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22 ఉన్నాయి ఒక చెట్టు కింద. అట్లాంటి చెట్ల కింద ఒక్క చెట్టు కింద 22 ఉన్నాయి. అలా 10 చెట్ల కింద తీసుకుంటే 200 ఉంటుంది ఈజీగా. ఇక్కడ ఒకటి పడి ఉండదు, కనిపిస్తుందా లేదా? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అబ్బా ఏమవుతుంది ఏమో తెలియదు కానీ మొత్తం అయితే కొరికి మొత్తం అయితే తాగేస్తున్నాయి. మొత్తానికైతే మొత్తం తాగేస్తున్నాయి, ఏమేమి పెట్టట్లేదు. అసలు ఇది కూడా అసలు ఈ టెంక కూడా ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. ఈ టెంక దాన్ని కూడా కొరికేస్తున్నాయి. లోపల కొబ్బరిని కూడా వదలట్లేదు. అది ఎలా తింటుందో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. ఇది చూడండి, ఓ అమ్మా, చూడండి, ఇది చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని కొబ్బరికాయలు చూడండి. ఇది ఇప్పుడు కాదు, లాస్ట్ మంత్ నాకు తెలిసి ఈజీగా ఒక 200 కొబ్బరికాయలు ఉంటుంది. ఒక 200 మొత్తం కలుపుకుంటే ఒక 200 కొబ్బరికాయలు. చిన్న వాటిని కూడా వదలట్లేదు. అది చిన్నది. ఇది చూడండి ఎంత చిన్నది ఉంది. అసలు చేతికి కొంచెం ఉంటే సరిపోతుంది. ఇది ఈ చిన్నది కూడా తాగేస్తుంది. చూడండి, అవి పళ్ళులా లేకపోతే ఇంకేమన్నా నాకైతే అర్థం కాల. అసలు చాలా 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 ఘోరం. ఇది కొబ్బరికాయలే లేదు చెట్లో, మొత్తం ఖాళీ చేసినాయి. ఇక్కడ ఎందుకు తెలుసా కోతులు ఇంత ఎక్కువ ఉంటాయో? ఎందుకంటే కొండ పక్కనే ఉంటుంది. ఈ కోతులు అంతా ఏం చేస్తాయంటే ఈ కొండలోనే ఉంటాయి. ఈ కొండలో నుంచి వాటికి ఏ టైం నుంచి రావాలనిపిస్తే ఆ టైం నుంచి వచ్చేస్తాయి. మనం ఇక్కడ ఉందామా లేదా అని వాటి బాగా క్లారిటీగా కనిపిస్తుంది ఆ కొండపై నుంచి. ఎవరైనా మనుషులు అటు ఇటు కనిపించినారంటే మాత్రం రావు. అసలు ఎవరు మనుషులు లేరనుకోండి, అప్పుడు ఆహా ఇప్పుడు ఎవరు లేరురా, ఈ టైంకి వెళ్ళినామంటే మనం అనుకున్నది సక్సెస్ఫుల్గా చేసుకురావచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకొని వస్తాయండి అవి. అసలు వాటికున్న తెలివి అసలు మనకు కూడా ఉండదు, అంత తెలివి ఉంటాయి వాటికి. ఇప్పుడు కొండను చూపిస్తా చూడండి, ఎంత పక్కన ఉంటుంది మా తోటకి. ఇదే కొండ, ఇది మొత్తం కొండనే, ఈ సైడ్ మొత్తం అంతా కొండే. ఆ కొండపైన రాళ్ళు ఉంది చూసినారా, దానిపైన కూర్చొని చూస్తూ ఉంటాయి. ఎవరైనా వస్తారా రారా, ఎవరైనా ఉన్నారా తోటలో లేరా అనేది క్లారిటీగా కనిపిస్తుంది. వాటి టార్గెట్ కూడా మీకు చూపిస్తా చూడండి. వాటికి ఎంత దగ్గర ఉంటుందో వాటికి ఎంత దగ్గర ఉంటాయో కొబ్బరి చెట్లు మీకు చూపిస్తా చూడండి. ఇది కొండ కదా, వాటికి ఎంత దగ్గర ఉంటుందంటే కొబ్బరి చెట్లు ఇదే కొబ్బరి చెట్లు, ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఈ టార్గెట్ కరెక్ట్గా కనిపిస్తుంది. ఏ కొబ్బరి చెట్లు ఏ కాయలు ఉన్నాయి, ఎంత కాయలు ఉన్నాయి అనేది వాటికి క్లారిటీగా కనిపిస్తుంది. అంతే, అక్కడ నుంచి ఫిక్స్ చేసుకొని వస్తుంది టార్గెట్. ఆ నుంచి ఫిక్స్ చేసుకొచ్చి అంతే వచ్చి లేపుతుంది. ఒక్కొక్కటి కాదు, మొత్తం ఎన్ని ఉంటే అని దోసేస్తాయి కింద. కరెక్ట్గా ఏం లేదనుకో 1 minute వచ్చేస్తాయి అవి మన తోటలోకి, అంత పక్కనే ఉంటుంది కొండ. అయితే ఇదే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.